ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చినటువంటి కంపెనీలు, అనుమతులు కూడా తీసుకున్న కంపెనీలు అరడజను వెనక్కిపోయి పారిపోతున్నారు ఇక్కడ డబ్బులు వసూలు చేస్తున్న తీరుతో అని చెప్పి ఒక పక్కన సాక్షి రాసుకొస్తోంది, వైసీపీ ఆరోపిస్తోంది. అయితే అది వచ్చే కంపెనీల లెక్కలు వీళ్ళు చెప్తున్నారు, పోయిన కంపెనీల లెక్కలు వాళ్ళు చెప్తున్నారు. అది పక్కన పెడితే ఇప్పుడు తాజాగా వెబ్సోల్ ఏదైతే విద్యుత్ ఉత్పత్తి సంస్థ బెంగాల్ని చూజ్ చేసుకోవడం ఒక ఎత్తు, మొన్న టాటా కూడా గుజరాత్ను చూజ్ చేసుకోవడం మరొక ఎత్తు, ఇది ఒరిస్సాను చూజ్ చేసుకోవడం. ఈ రెండు కూడా ఒక పెద్ద పరీక్ష. ఎందుకంటే గిగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి అతిపెద్ద పవర్ ప్లాంట్స్ ఇవి. భారీ బెనిఫిట్స్ ఇవ్వడానికి రెడీ అయినా కూడా ఎందుకు వెనక్కి వెళ్ళారు? నెంబర్ 1, భూమి కాస్ట్ అక్కడ తక్కువ అంటున్నారు. మేబీ అప్పుడు మనం కూడా ఇక్కడ తక్కువకి దొరికే భూముల్ని వాళ్ళకి ఇవ్వచ్చు కదా, అది ఒకటి చూసుకోవాలి. రెండవది, నిజంగా లంచాలు అడిగారా? లంచాలు అడుగుతుంటే వాళ్ళు బయటికి చెప్పుండేవాళ్ళు కదా, లేదా అన్యాపదేశంగా చెప్పేవాళ్ళు కదా. అలా అయ్యిందా? లేదా ఇక్కడ కంటే తక్కువ రేటుకి అక్కడ వస్తున్నాయి కాబట్టి అక్కడికి వెళ్తున్నారు? ఇదేంటి అన్నది ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.